మీరు కంటెంట్ క్రియేషన్ ఎందుకు స్టార్ట్ చేశారు? ఫేమ్ కోసమా అని. ఐజీఆర్ఈలో సీట్ వచ్చింది, జాయిన్ అవ్వచ్చా లేదా? ఇట్ వాస్ అ డ్రీమ్ కమ్ ట్రూ. యూట్యూబ్ నుంచి మనీ వస్తున్నాయా, ఎంత వస్తున్నాయి అనేసి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో ఈజ్ గోయింగ్ టు బి బిట్ స్పెషల్, ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఎవర్ Q&A వీడియో. ఇలా కెమెరా ముందు కూర్చొని మీతో మాట్లాడడం నాకైతే ఫస్ట్ టైం. చాలా నర్వస్గా కూడా ఉన్నా, అట్ ద సేమ్ టైం ఎక్సైటెడ్గా కూడా ఉందా, ఎందుకంటే చాలా రోజుల నుంచి నాకు కామెంట్స్ ఓపెన్ చేసిన, నా DMs ఓపెన్ చేసిన, చాలామంది నన్ను చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ నేను కూడా అవన్నిటిని ఆన్సర్ చేద్దాము, అన్నీ ఒక వీడియోలో ఆన్సర్ చేద్దాము అనేసి అనుకుంటూ ఫైనలీ ఈరోజు టైం కుదిరింది. సో ఈరోజు నేను ఈ వీడియోలో మీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయబోతున్నా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వీడియోస్కి చాలా ఎక్కువ గ్యాప్ వస్తుంది అనేసి. నాకు కూడా అది అనిపిస్తుంది. లాంగ్ వీడియోస్కి చాలా గ్యాప్ వస్తుంది. షార్ట్స్ అయితే నేను డైలీ కన్సిస్టెంట్గా పెడుతున్నా, కానీ లాంగ్ వీడియోసే నేను కన్సిస్టెంట్గా పెట్టలేకపోతున్నా. ఎందుకు అంటే నా లైఫ్లో అంత గ్రేట్ ఈవెంట్స్ ఏం జరగట్లేదు. ఏం రొటీన్ లైఫ్, జస్ట్ కాలేజ్కి కూడా నేను వెళ్తలేదు. కాబట్టి ఐ డోంట్ నో ఎలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ పెడితే మీకు నచ్చుతుంది. మీ రికమెండేషన్స్, మీ సజెషన్స్ కామెంట్స్లో ఇవ్వండి. నేను కూడా పెట్టాలి అని నాకు కూడా చాలా ఉంది, కానీ ఏం పెడితే మీకు నచ్చుతుంది, ఏం పెడితే మీకు నచ్చదో నాకే అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఇలాంటి డైలీ వ్లాగ్స్ పెడితే, డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ పెడితే మీకు నచ్చుతుందా? ఎందుకంటే కొంచెం బోరింగ్ అనిపిస్తుందేమో, మీరు చూస్తారో చూడరో అనేసి నాకు కొంచెం భయంగా, ఎందుకులే అవన్నీ ఏదైనా ఉన్నప్పుడు పెడదాము అనేసి అనిపిస్తుంది. నాకు కూడా వీక్లీ ట్వైస్ కన్సిస్టెంట్గా పెట్టాలి అని ట్యూస్డే అండ్ ఫ్రైడే అని కూడా ఫిక్స్ చేసుకున్నా. ఈ డేస్ ఖచ్చితంగా ఏదైనా వీడియో పెట్టాలి అనేసి, కానీ అది అట్టే పోయింది. సో నెక్స్ట్ వీక్ నుంచి అయినా కన్సిస్టెంట్గా ట్రై చేసి వీక్లీ ట్వైస్ ఏదైనా ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తా. 2 days పెడితే బాగుంటుందో మీరు కామెంట్స్లో రాయండి. ఇప్పటి నుంచి అయినా కన్సిస్టెంట్గా పెట్టడానికి ట్రై చేస్తా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అవైలబుల్ ఇన్ IARE అంట. ఆబ్వియస్లీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉంది IAREలో. పేరే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాబట్టి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పక్కా ఉంటుంది. సో ఉంది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, అక్క మీ విలేజ్ నాగారం నియర్ బై చౌటుప్పల అని. అవును, మా ఊరు చౌటుప్పల్కి దగ్గరలో ఉంటుంది, దేవులమ్మ నాగారం. అంటే చౌటుప్పల్ దాకా వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మేము పెద్దంబర్పేట దిగి వెళ్తాం కాబట్టి చౌటుప్పల్కి టచ్ అవ్వదు. చౌటుప్పల్కి ఇంకా ముందే ఉంటుంది, విజయవాడ హైవేకి. సో దేవులమ్మ నాగారం నియర్ చౌటుప్పల్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు కంటెంట్ క్రియేషన్ ఎందుకు స్టార్ట్ చేశారు? ఫేమ్ కోసమా అని. నిజం చెప్పాలంటే కంటెంట్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు అసలు ఫేమ్ గురించి అస్సలు ఆలోచించలేదు. ఫేమ్ వస్తుంది అని నాకు ఇప్పటికి కూడా లేదు. ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, మనీ ఎర్న్ చేయాలి అనేసి. నాకు అప్పటి నుంచే ఉండే ఇండిపెండెంట్ ఉండాలి, మా నాన్నని ఊరికే మనీ అడగద్దు, నా వరకు, నా నీడ్స్ వరకు నేను సంపాదించుకుంటే చాలు అనేసి స్టార్ట్ చేసింది యూట్యూబ్ ఛానల్. కానీ లక్ ఎప్పుడు మన సైడ్ ఉండదు. స్టార్ట్ చేసి ఎప్పుడో 3 years బ్యాక్ స్టార్ట్ చేస్తే ఇప్పటికి మానిటైజేషన్ అయింది. అది కూడా ఒక క్వశ్చన్ చాలామంది అడిగినారు, మీ ఛానల్ మానిటైజేషన్ అయిందా అని. ఎస్, నా ఛానల్ మానిటైజేషన్ అయింది. ఈ ఇయరే అయింది, Januaryలో. అండ్ చాలా ఇయర్స్ తర్వాత మానిటైజేషన్ అయింది. చాలా వెయిట్ చేసిన తర్వాత. అసలు మానిటైజేషన్ కోసం ఇన్ని సంవత్సరాల నుంచి మొక్కని గుడంటూ లేదు. ఇట్ వాస్ అ డ్రీమ్ కమ్ ట్రూ. 2026లో నా చాలా డ్రీమ్స్ కంప్లీట్ అయినాయి. లైక్ మానిటైజేషన్ కానివ్వండి, 10K సబ్స్క్రైబర్స్. ఇట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. మీ అందరి సపోర్ట్ వల్లనే అది అయింది, అది పాసిబుల్ అయింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నేను అప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ గైస్. థ్యాంక్ యూ. ఫేమ్ కోసం అయితే యూట్యూబ్ ఛానల్ అస్సలు స్టార్ట్ చేయలేదు, కంటెంట్ క్రియేషన్ అస్సలు స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసింది మనీ ఎర్న్ చేయాలి అనేసి, నాకంటూ నేను ఏదైనా చేయాలి, ఇండిపెండెంట్గా ఉండాలి అనేసి కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసింది. ఇప్పటికీ ఫేమ్ గురించి నాకు ఆశలు లేవు, ఫేమ్ వస్తుంది అని కూడా ఆలోచన లేదు. జస్ట్ ఇండిపెండెంట్గా ఉండి నా వర్క్, నా నీడ్స్ వరకు నేను సంపాదించుకుంటే చాలు అనేసి స్టార్ట్ చేసింది.
కంటెంట్ క్రియేషన్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే నా వాట్సాప్ డీపీ ఏంటి అని చూపియాలా అంటే అంత సీక్రెట్ పెట్టే అంత ఫోటో ఏం లేదు కానీ జస్ట్ నార్మల్ ఇది నా వాట్సాప్ డీపీ. ఇది నేను ఇంకా పోస్ట్ చేయలేదు, పోస్ట్ చేద్దాము అనే ప్లానింగ్లో ఉన్నా. అన్ని ప్లానింగ్లో ఉంటాయి కానీ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయో నాకే తెలియదు. సో అది నా వాట్సాప్ డీపీ. నెక్స్ట్, హౌ ఇస్ లైఫ్ గోయింగ్, వాట్ అబౌట్ ప్లేస్మెంట్స్? ఆ ఒక్క క్వశ్చన్ తప్ప ఇంకేమన్నా అడగండి గైస్. ప్లేస్మెంట్స్ గురించి ప్లేస్మెంట్ వచ్చినాక ఆన్సర్ చేస్తా, బికాస్ ఇట్ ఈస్ స్టిల్ ఆన్ గోయింగ్. ఇంకా ఎక్కువ కంపెనీస్ ఇంకా విజిట్ అవ్వలేదు. వీ స్టిల్ హ్యావ్ టైం, ఇంకా 1 year ఉంది కాబట్టి చూద్దాం మెల్లగా. వస్తే ఫస్ట్ మీకే చెప్తా. నెక్స్ట్ క్వశ్చన్, క్యాంపస్ హాస్టల్ ఎలా ఉంటుంది సిస్టర్? నాకు ఐఆర్ఏలో వచ్చింది, ప్లీజ్ చెప్పండి. లంచ్ గురించి మళ్ళీ హాస్టల్ వెళ్ళాలా లేకపోతే లంచ్ బాక్స్ తీసుకురావాలా అంట. లంచ్ బాక్స్ మార్నింగే పెట్టుకొని తీసుకొస్తారు మా ఫ్రెండ్స్ అయితే. మళ్ళీ పంపరు, మీరు వెళ్దామన్నా బయటికి అయితే పంపరు. అండ్ క్యాంపస్ హాస్టల్ అంటే ఆబ్వియస్లీ ప్రైవేట్ హాస్టల్తో కంపేర్ చేస్తే క్యాంపస్ హాస్టల్ కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది, అంత ఫ్రీడమ్ ఉండదు. కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. 6 తర్వాత హాస్టల్ లోపలికి రానివ్వరు, అవన్నీ ఉంటాయి. నేను అంత చెప్పలేను ఎందుకంటే నేను ఎప్పుడు క్యాంపస్ హాస్టల్లో లేను కాబట్టి. నా ఫ్రెండ్స్ని అడిగి నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఫీ డీటెయిల్స్ గురించి కూడా నాకు తెలియదు, నాది 1 time పేమెంట్ కాబట్టి అవన్నిటి గురించి నాకు ఐడియా లేదు. క్వశ్చన్ అయితే కొంచెం ఫన్నీగా అనిపించింది నాకైతే. ఈజ్ దర్ ఎనీ ట్రిప్స్ ఫ్రమ్ కాలేజ్? బ్రో, యూ కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ అన్ ఈవెంట్, నువ్వు డైరెక్ట్ ట్రిప్స్ వరకు వెళ్తున్నావు. ఇక్కడ ఒక ఈవెంట్ పెడితేనే మేము ఎంత ఆనందపడిపోతామో. అండ్ యూఆర్ ఆస్కింగ్ అబౌట్ ట్రిప్స్ ఫ్రమ్ కాలేజ్, అది కూడా యూ కాంట్ ఎక్స్పెక్ట్ బ్రో. అస్సలు ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఈవెంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఏదో ఒక్కసారి ఆ స్పందన అంటే యాన్యువల్ డే, దానికి ముందు స్పోర్ట్స్ వీక్ అండ్ ట్రెడిషనల్ డే, అంతే. ఇంకేం ఈవెంట్స్ ఉండవు. మీరు అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. సో ట్రిప్స్ అయితే అస్సలు ఉండవు, ఇట్స్ ఇంపాసిబుల్. వాట్ ఈస్ యువర్ ఏజ్ అండ్ హైట్? యూ లుక్ సో టాల్ బై ద వే, లవ్ యువర్ కంటెంట్. ఐ లుక్ టాల్? ఐ డోంట్ నో, ఐ థింక్ ఐఎమ్ ద షార్టెస్ట్ అమాంగ్ ఎవ్రీవన్. నేనే చాలా తక్కువ హైట్ ఉండా మా ఇంట్లో. ఐఎమ్ జస్ట్ 5'4" గైస్ అండ్ మై ఏజ్ ఇస్ 20, soon to be 21. Less than a monthలో I'll be 21. వాట్ ఈస్ యువర్ మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అంట? ఆబ్వియస్లీ హోమ్ స్వీట్ హోమ్. ఇల్లే నా ప్రపంచం గైస్. కానీ ఇల్లు కాకుండా వేరే ఫేవరెట్ ప్లేస్ అంటే చాలా ఆలోచించాలి, ఎందుకంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది. అప్పుడప్పుడు స్విట్జర్లాండ్ చాలా మంచిగా అనిపిస్తుంది, అప్పుడప్పుడు బాలి, అప్పుడప్పుడు ప్యారిస్. దే ఆర్ సో మెనీ ఫేవరెట్ అండ్ విష్ లిస్ట్ డెస్టినేషన్స్ ఇన్ మై లిస్ట్ అనమాట. కాబట్టి ఒక్క ఫిక్స్డ్ ఫేవరెట్ ప్లేస్ అంటే ఏం లేదు. కానీ మా మోస్ట్ ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్ అంటే మా మొత్తం ఫ్యామిలీకి ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్, ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ వెళ్ళాలనిపించే ప్లేస్ ఏంటి అంటే గోవా. ఇప్పటికీ 2 సార్లు వెళ్ళినాం, మళ్ళీ వెళ్దామన్నా ఇలా రెడీ అయిపోతాం. కాబట్టి గోవా ఈజ్ అవర్ ఫేవరెట్ ప్లేస్. సో గైస్, ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ ఏంటి అంటే నాకు ఐజీఆర్ఈలో సీట్ వచ్చింది, జాయిన్ అవ్వచ్చా లేదా అని. నేనైతే మీకు 100% జాయిన్ అయిపోండి, అమేజింగ్ కాలేజ్, చాలా బాగుంటుంది అని అయితే నేను చెప్పను. ఎందుకు అంటే ఇట్స్ అ డీసెంట్ కాలేజ్. అంత ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, కానీ అంత ఏం అస్సలు బాగుండదు అని కూడా నేను చెప్పలేను. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్. ఇట్ ఈస్ అ గుడ్ కాలేజ్, ఇట్ ఈస్ అ డీసెంట్ కాలేజ్. కానీ మనం ఏ కాలేజ్లో జాయిన్ అవుతామో ఆ కాలేజ్ అబ్బా ఏం కాలేజ్ రా ఇది, ఎందుకు జాయిన్ అయినా అన్న ఫీలింగ్ పక్కా వస్తుంది. మీరు ఎంత టాప్ కాలేజ్లో అయినా జాయిన్ అవ్వండి. కాబట్టి ఐఆర్ఏ అంత బ్యాడ్ కాలేజ్ ఏం కాదు, కానీ ఆసమ్ కాలేజ్ 100% జాయిన్ అయిపోండి, కళ్ళు మూసుకొని జాయిన్ అయిపోండి అని అయితే నేను చెప్పను. మీ రీసెర్చ్ మీరు చేసుకోండి, మీ తీసుకున్న బ్రాంచ్లో ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయో చూసుకొని అన్నీ రీసెర్చ్ చేసి జాయిన్ అవ్వండి. నేనైతే ఎవరికి ఏం రికమెండ్ చేయాలనుకోవట్లేదు. ఐఆర్ ఈజ్ అ గుడ్ కాలేజ్, ఇట్స్ అ డీసెంట్ కాలేజ్. యూ కెన్ కన్సిడర్ జాయినింగ్ ఇట్. ఈ క్వశ్చన్ అయితే నన్ను అడగని వాళ్ళంటూ లేరు, యూట్యూబ్ నుంచి మనీ వస్తున్నాయా, ఎంత వస్తున్నాయి అనేసి. సో నేను ఆల్రెడీ వీడియోలో చెప్పిన, నాకు
ఈ ఇయరే మానిటైజేషన్ అయింది జాన్యురీలో. కాబట్టి ఒక ఫిక్స్డ్ అమౌంట్ వస్తుంది అని నేను చెప్పలేను. ఎందుకంటే యూట్యూబ్‌లో వ్యూస్ ఎప్పుడు ఒకలాగా రావు. వ్యూస్‌ని బట్టి మనీ వస్తది. 1K వ్యూకి షార్ట్స్‌కి అయితే చాలా తక్కువ వస్తది. లాంగ్‌కి అయితే కొంచెం ఎక్కువ వస్తది. అట్లా వ్యూస్‌ని బట్టి కౌంట్ ఉంటది. అండ్ యూట్యూబ్‌లో వ్యూస్ ఎప్పుడు ఒకటేలాగా రావు. ఆబ్వియస్లీ మీరు నా షార్ట్స్‌కి వ్యూస్ చూసుంటే కొన్నిసార్లు చాలా ఎక్కువ వస్తది. కొన్నిసార్లు చాలా తక్కువ వస్తది. కాబట్టి ఒక ఫిక్స్డ్ అమౌంట్ వస్తది అని నేనైతే చెప్పలేను. కానీ ఒకవేళ ఒక ఫ్రెషర్‌గా నేను ఏదైనా ఇంటర్న్‌షిప్ చేస్తే నాకెంత మనీ అయితే వస్తదో అంత నాకొస్తుంది ఇప్పుడు. విత్‌డ్రా చేసుకోవడానికి ఆబ్వియస్లీ $100 హిట్ కావాలి. అది మినిమమ్ బ్యాలెన్స్. $100 హిట్ కాకపోతే నాకు ఈ మంత్ మనీ రావు. ఒక 99.99 డాలర్స్ వచ్చినా కూడా నాకు ఈ మంత్ మనీ రాదు. నెక్స్ట్ మంతే వస్తది ఇగ. ఆ $0.1 కోసం నెక్స్ట్ మంత్ దాకా వెయిట్ చేయాలి. ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఆ 0.00 పైసా కోసం నేను నెక్స్ట్ మంత్ దాకా వెయిట్ చేయాలి. ఇట్ ఈస్ సో ఫ్రస్ట్రేటింగ్. నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఉండే విల్లా కమ్యూనిటీ ఎన్ని ఇయర్స్ ఓల్డ్? చాలా ఇయర్స్ ఓల్డ్. మేము ఈ కమ్యూనిటీకి షిఫ్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 16 ఇయర్స్ అవుతుంది. 2010లో షిఫ్ట్ అయినాం. అండ్ ఇది దానికంటే ముందే కట్టిన కమ్యూనిటీ కాబట్టి ఆల్మోస్ట్ 18 to 20 ఇయర్స్ ఓల్డ్ అవ్వచ్చు. నాకు కరెక్ట్‌గా తెలీదు కానీ చాలా ఓల్డ్ కమ్యూనిటీ. అయినా కూడా మేము ఇక్కడ ఎందుకు ఉంటున్నాము అంటే ఇట్ ఈస్ సో పీస్ఫుల్. అంటే ఇంత పీస్ఫుల్ కమ్యూనిటీ, ఇంత స్పేషియస్ కమ్యూనిటీ, మా ఇంటి చుట్టూ కూడా చాలా స్పేస్ ఉంటుంది. మేము ఈ కమ్యూనిటీని వదిలి వెళ్ళాలి అన్న ఆలోచనలు చాలాసార్లు వచ్చినా కూడా ఎందుకులే ఇంత మంచి కమ్యూనిటీ మళ్ళీ దొరుకుతుందా అనేసి ఆగిపోతాం. మా చుట్టూ ఉన్న గ్రీనరీ, గార్డెన్, డిఫరెంట్ బర్డ్స్, ఎన్ని రకాల బర్డ్స్ వస్తాయంటే దానికి ఒక రీజన్ మా మమ్మీ డాడీ ప్లాంట్స్ పెట్టడము, వాటికి రోజు నీళ్ళు పోయడము. అండ్ దానివల్ల డిఫరెంట్ బర్డ్స్, బటర్ఫ్లైస్, అలాంటి బర్డ్స్ నేను ఇంకెక్కడ చూడలేదు. అలాంటి డిఫరెంట్ బర్డ్స్ వస్తాయి. సో ఇట్ ఈస్ సో గుడ్. ఐ లవ్ మై హోమ్. కాలేజ్ డ్రెస్ కోడ్ ఏంటి? ఈ క్వశ్చన్ కూడా నన్ను చాలామంది అడిగినారు, ఎస్పెషలీ గర్ల్స్. షార్ట్ కుర్తీస్ వేసుకోవచ్చా, షర్ట్స్ వేసుకోవచ్చా, ఫ్రాక్స్ వేసుకోవచ్చా అని. సో డ్రెస్ కోడ్ ఏంటి అంటే కుర్తీ బిలో ద నీస్ ఉండాలి. జీన్స్ వేసుకోవచ్చు కానీ కుర్తీ మాత్రం ఆబ్వియస్లీ బిలో ద నీస్ ఉండాలి. కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు కానీ మరీ అంత పైకి వేసుకుంటే మిమ్మల్ని లోపలికి రానివ్వరు, గేట్ దగ్గరే ఆపేస్తారు. కాబట్టి స్టార్టింగ్లో కొంచెం స్ట్రిక్ట్గానే చూస్తారు డ్రెస్ కోడ్స్ అవన్నీ. కాబట్టి మంచిగా ఫాలో అవ్వండి. స్టార్టింగే అలా పనిష్మెంట్స్ తీసుకుంటే మంచిగా అనిపించదు. స్లీవ్లెస్ కూడా అలౌ లేదు. ఏదైనా సరే స్లీవ్స్తో పాటు కుర్తీ నీ వరకు ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే నా స్కిన్ కేర్ రొటీన్ ఏంటి అనేసి. ఈ క్వశ్చన్ అడిగింది ఎవరో కాదు, మన యశ్వంతి. అసలు నా మొహం చూసి కూడా ఒక స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయ్యే అమ్మాయిలా కనపడుతున్నాను నేను. అసలు తెలిసి కూడా కావాలని అడుగుతుంది. అసలు నాకంటూ ఏం స్కిన్ కేర్ రొటీన్ లేదు. ఏదో ర్యాండమ్గా మూడ్ వచ్చినప్పుడు ఏదైనా ఒక ఫేస్ ప్యాక్ కానీ అట్లాంటివి పెట్టుకుంటా. కానీ ఈవెన్ దీనివల్ల నాకు రోజు మా మమ్మీతో తిట్లు కూడా పడతాయి. కాబట్టి ఎంత కన్సిస్టెంట్గా ట్రై చేద్దామన్నా బద్ధకం నాకు స్కిన్ కేర్ రొటీన్ చేయాలి అంటే. కాబట్టి నో స్కిన్ కేర్ రొటీన్ గైస్. సో ఇక్కడితో మన క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి. అండ్ ఆబ్వియస్లీ మన Q&A వీడియో కూడా అయిపోయింది. హోప్ ఐ ఆన్సర్డ్ ఆల్ యూర్ క్వశ్చన్స్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో రాయండి. నెక్స్ట్ ఇంకెప్పుడైనా Q&A ప్లాన్ చేస్తే అప్పుడు ఆన్సర్ చేస్తా. హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.